ఇది మాడికెళ్ళుడుతూ ఉంది, చాలా అర్జెంట్ అన్న రావాలని అంటే వచ్చి నేనైతే పని పడేసింది కొద్దిగా క్లీన్ చేసి మళ్ళీ పెట్టితే అప్పుడు బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ లైలాండ్ దోస్తు నైట్ 1 గంట ఆగిపోయింది, కాల్ చేశారు. బండి దగ్గరికి వచ్చి చెక్ చేస్తే డీజిల్ పంప్ ఆన్ అవ్వట్లేదు. ఇది మాడికెళ్ళుడుతూ ఉంది, చాలా అర్జెంట్ అన్న రావాలని అంటే వచ్చి ఇక టైం చూడండి, బైక్ డిస్ప్లేలో కనిపిస్తుంది 2:15 నైట్ AM. ఈ వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళేసరికి నాకైతే టైం అయ్యింది. ఇంకా వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళలేదు. ఈ నైట్ టైంలో వచ్చి వర్క్ చేసుకుని అలాగే వీడియో కూడా తీసి మీ ముందుకైతే వస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మీకు బండి ఎప్పుడైనా ఆగితే మాత్రం ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటన్నది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అంటే మొత్తం గెలికూడదు, జస్ట్ మినిమం థింగ్స్ అనేది చెక్ చేయాలి. అంతేగాని చేశారు కదా, ఇలా చేశారు కదా, వీడియోలో చూసాం కదా, ఇవన్నీ చేద్దాం అంటే మళ్ళీ మెకానిక్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకే ప్రాబ్లం అయిపోద్ది. అది ఎందుకంటే తీసిన ప్లేస్లో ఫీజు పెట్టరు. ఆల్రెడీ నా ఇంతకుముందు వీడియోస్లో ఉంటాయి. బండిలో ఫీజులు తీసేస్తారు, తీసిన ప్లేస్లో ఫీజు పెట్టరు. వెళ్ళిన తర్వాత చెక్ చేస్తే ప్రాబ్లం ఏ దొరకదు. సో అవన్నీ తీయకుండా జస్ట్ అంటే మీరు చెక్ చేసిన తర్వాత కూడా మెకానిక్కి చెప్తే ఆ ప్రాబ్లం బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా చేయాలి, లేదంటే ఏది తీసుకురావాలన్న ఒక ఇది ఉంటుంది మెకానిక్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ BS6 ఈ బడా దోస్త్ వచ్చి BS6 ఒకవేళ వెళ్ళినా సరే నైట్ 12 గంటలకు వెళ్ళినా సరే స్టార్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఆ టైంలో వెళ్ళి నిద్ర ఇబ్బంది అవుతుంది, అన్ని ఇబ్బంది అవుతుంది. కానీ వాళ్ళది ఎమర్జెన్సీ లోడు, నాకు అమౌంట్ అయితే ఎంతైతే అంత ఇచ్చేస్తూ ఉన్నారు. సో నేను సరే అని చెప్పి వెళ్ళాను. BS6 అవుతుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే సిస్టమ్ ఉండాలి మ్యాక్సిమం 99%, లేకపోతే అవ్వదు. కానీ చిన్న చిన్న కంప్లైంట్లు అయితే అయిపోద్ది. ఫస్ట్ బండి ఆగిపోయిన వెంటనే చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే తాళం ఆన్ చేసి డీజిల్ ట్యాంక్ మీద చెయ్యేసి చూడాలి. చెయ్యేసినప్పుడు మనకు వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ రావట్లేదంటే డీజిల్ ట్యాంక్ ఆన్ అవ్వలేదు. అలాంటి కంప్లైంట్ అయితే ఏ టైంలో వచ్చినా సరే అయిపోద్ది. అంటే ఫ్యూల్ పంప్ పోతే అవ్వదు తప్ప, ఫ్యూల్ పంప్ పోకుండా ఫీజు పోవడం కానీ, రిలే ప్రాబ్లం కానీ, వైరింగ్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా పంప్ ఆన్ చేసుకుని అన్నా సరే మీకు బండి అయితే ఆ టైంలో ఎమర్జెన్సీ కోసం స్టార్ట్ చేసి ఇవ్వచ్చు. ఫ్యూల్ పంప్ పోతే ఇంకా నైట్ 1 గంట గారి టైంలో మనకు దొరకదు కాబట్టి ఏం చేయలేము. కానీ బండి వెళ్తుందో లేదో అది అయితే చెప్పగలం చెక్ చేసి ఫ్యూల్ పంప్ పోతే. సో నాకు ఫోన్ చేశారు నైట్ 12 గంటలకి బండి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఈ విధంగా నేను చెక్ చేశాను. సో మీరు కూడా ఎప్పుడైనా సరే బండి ఈ విధంగా ఆగిపోతే ఫస్ట్ తాళం ఆన్ చేయండి. తాళం ఆన్ చేసి డీజిల్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి చేయి పెట్టండి. వైబ్రేషన్ వస్తే ఓకే, అప్పుడు డీజిల్ వచ్చి కూడా బండి స్టార్ట్ అవ్వట్లేదంటే ఇంక వేరే కంప్లైంట్స్ ఉంటాయి. ఇంజెక్టర్స్ కానీ, నాజిల్ కామన్ రైల్ కానీ, వైర్ కట్ అయిపోవడం కానీ, క్రాంక్ సెన్సర్ కానీ, ఇంకేదన్నా కంప్లైంట్ అవ్వచ్చు సెలవు తిరిగి స్టార్ట్ అవ్వట్లేదంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజిల్ వస్తుందో చెక్ చేసుకోవాలి. డీజిల్ వచ్చి స్టార్ట్ అవ్వట్లేదంటే అప్పుడు మ్యాక్సిమం మెకానిక్ వచ్చినా సరే అవ్వదు ఆ కంప్లైంట్. అవ్వదు అంటే టైం పడుతుంది. నైట్ మిడ్-నైట్ టైంలో మనం చేసేవ్వలేము కదా. సో నేను వెళ్ళి అన్నీ చెక్ చేస్తే అది ఫ్యూల్ పంపే ఆన్ అవ్వట్లేదు. ఓకే, చెక్ చేశాను, ఫీజులు అన్నీ బాగానే ఉన్నాయి. టెస్ట్ ల్యాంప్తో చెక్ చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత రిలే చూస్తే రిలే బాగానే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. కానీ సప్లై ఫ్యూల్ పంప్కి వెళ్ళట్లేదు. ఏంటంటే రిలే తీసి చూస్తే మొత్తం కార్బన్ పడేసింది రిలేకి. ఈ విధంగా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా రిలే కార్బన్ పడేసి అది స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. బండి పంప్ ఆన్ అవ్వట్లేదు. తీసి నీట్గా క్లీన్ చేసి రిలే వేసి అప్పుడు వాళ్ళకి బండి అయితే స్టార్ట్ చేసి ఇచ్చాను. వాళ్ళైతే చాలా హ్యాపీ. నన్ను అయితే మామిడికాయలు తీసుకోమన్నారు. నేనైతే 2 మామిడికాయలే తీసుకున్నాను, కానీ చాలా పెద్ద మామిడికాయలు అవి, కలర్ టైర్. సో ఈ విధంగా బండి ఆగిపోయినప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు మీ దగ్గర కూడా ఆ రిలే తీసి క్లీన్ చేసి చూస్తే పంప్ ఆన్ అయిపోతే మీరే చేసుకోవచ్చు ఆ పని నైట్ టైము. ప్రతి ప్లేస్లోని మెకానిక్ అనేది అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో ఈ విధంగా చెక్ చేసుకుంటుని నేనైతే అమౌంట్ చాలా ఎక్కువ చెప్పాను అనుకుంటున్నాను. అదేంటన్నది వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని వచ్చి చూస్తే ఫ్యూల్ పంప్ అయితే ఆన్ అవ్వట్లేదు అనమాట. ఈ తాళం ఆన్ చేస్తే ఇక్కడ ట్యాంక్లో ఫ్యూల్ పంప్ ఆన్ అవ్వాలి. తాళం ఆన్ చేస్తే చూసారు కదా, ఈ ఫ్యూల్ పంప్ అయితే ఆన్ అవ్వాలి, ట్యాంక్లో ఆన్ అవ్వలేదు. మొత్తం చెక్ చేస్తే దీని కంప్లైంట్ అయితే రిలే దగ్గర అయితే దొరికింది. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం ఫీజు లైన్లు అన్నీ చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత మనకి ఈ రిలే దగ్గర అయితే చూశాను, ఇది అయితే ఫ్యూల్ పంప్ రిలే. ఈ ఫ్యూల్ పంప్ రిలే చూస్తే చూడండి, కార్బన్ అయితే పడేసింది. ఈ విధంగా బాగా కార్బన్ పడేసింది. కొద్దిగా క్లీన్ చేసి
మళ్ళీ పెట్టితే అప్పుడు బండి అయితే స్టార్ట్ అయింది. అదే సప్లై పంప్ అయితే ఆన్ అయింది. పంప్ ఆన్ అయితే బండి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 2 అయింది నైట్. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తున్నాను. తాళం ఆన్ చేసి బండి అయితే స్టార్ట్ చేస్తున్నాను. బండి అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు నా వీడియో యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.